సరే ఒక్కసారి గతంలోకి వెళ్దాం. అంటే ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక రాజకీయ శిక్షణా శిబిరాలు స్టార్ట్ చేశారు. అందులో మీరు మొదటి ఫస్ట్ బ్యాచ్ విద్యార్థి. అవును, జాతీయ రాజకీయ పరిజ్ఞాన పరిషత్ అని. ఏంటి అప్పుడు ఎన్టీఆర్ గారు కూడా సినిమా నటుడుగా అత్యంత ప్రజాదరణ పొందినటువంటి ఇదిగా నాయకుడిగా నేతగా పార్టీ పెట్టారు. పరిపాలన అనుభవం లేదు, కానీ పరిపాలనలోకి వచ్చేసరికి ఐఏఎస్లు ఐపీఎస్లు ఇక్కడ ఉద్యోగస్వామ్యం ఇటువంటి యొక్క దాంట్లో అత్యంత విద్యావంతులకి అవకాశాలు ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారితో స్టార్ట్ అయింది. అది గ్రాడ్యుయేట్సే దాదాపు 60% ఆఫ్ ది ఎమ్మెల్యే క్యాండిడేట్స్ గ్రాడ్యుయేట్స్ అయ్యారు. అంటే అటువంటి ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత ప్రయత్నం కాదు, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే ఒక నూతన రాజకీయాలకు వరవడి శ్రీకారం చుట్టింది. ఇవాళ ఎంతోమంది విద్యావంతులైనటువంటి వాళ్ళు ఇవాళ మంత్రులయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, నూతన నిర్వచనం ఇచ్చారు. ఇవాళ అటువంటి పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు ఈ బ్యూరోక్రటిక్ డామినేటెడ్ గవర్నెన్స్ పోవాలి అనేటువంటిది సంకల్పం బలంగా ఉండింది. అందుకని లెర్నడ్ పాలిటీషియన్స్ రావాలి, వచ్చినప్పుడు వీళ్ళు పరిపాలన మీద కూడా కమాండ్ ఉంటుంది, గ్రిప్ ఉంటుంది అనేటువంటి ధోరణితో జాతీయ రాజకీయ పార్టీలు కాదు, జాతీయ రాజకీయాల్లో ఉన్నటువంటి ఏ వ్యక్తి తలపెట్టినటువంటి ప్రయోగం ఆయన చేసే ప్రయత్నం చేశారు. జాతీయ రాజకీయ పరిజ్ఞాన పరిషత్ అని 9 నెలల పాటు, ఇవాళ నిన్న చూసాం మా స్టార్ మాలో ఆఖరికి బిగ్ బాస్ అని ఒక 70 రోజులు ఉంటేనే విశేషంగా చెప్పుకున్నారు. మేము 9 నెలల పాటు 9 మూళ్ళ 270 రోజులు దాదాపు సంవత్సర కాలం ఆ తెలుగు విజయం అని ప్రాంగణంలో మేము అక్కడుండి అక్కడ తిని అక్కడుండి అక్కడ పడుకుని అక్కడ ఆ రాజకీయమైనటువంటి ఆలోచనలు రాజకీయమైనటువంటి చర్చలు మా ఇళ్లకు కూడా వెళ్ళేటువంటి అవకాశం లేదు. సండే రోజు కూడా మేము ఇళ్ళకి తిరిగి చూడలేదు. అంటే ఆయన అదే నిష్టతోటి ఆయన ఏ రకంగా రాజకీయాల్లో ఎలా ఎంపిక చేశారండి దాన్ని అప్లికేషన్స్ కాల్ఫర్ చేశారు, 100 సీట్లు పెట్టుకున్నారు. అంత లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేద్దామనేటువంటి కాంక్ష ఉన్నటువంటి వాళ్ళు లేక ఆ 9 నెలలు అక్కడ ఉండటానికి ప్రిపేర్ కాక 54 సీట్లు 54 మందితోనే భర్తీ చేశారు. అయితే ఎన్టీ రామారావు గారు అనుకునేటువంటి సంకల్పం చాలా పెద్దది. అది ఇవాళ నెసెసిటీ ఆఫ్ ది సొసైటీ మీకు బోధించారు. అయితే ఇప్పుడు జాతీయ రాజకీయాలు కానీ రాష్ట్ర రాజకీయాలు కానీ ప్రాంతీయ పార్టీలకు కానీ ప్రతి ఒక్కళ్ళకి శిక్షణ అనేది వాళ్ళకి అంతర్భాగం కావాలి. ఇవాళ మనము నాలెడ్జ్ ట్రైనింగ్ ఈ రెండు, ఈవెన్ డాక్టర్ కూడా తను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు జీవితకాలం అంతా అప్డేట్ చేసుకుంటే ఉంటే తప్ప అప్పుడు మారిన టెక్నాలజీ మార్పులకు అనుగుణంగా తను ట్రీట్మెంట్ అందించలేడు, పేషెంట్కి న్యాయం చేయలేడు. అట్లాగే రాజకీయాల్లో కూడా మారిన మార్పులకు అనుగుణంగా ఈ సంస్కరణలో భాగంగా ఆ శిక్షణ కూడా అంతర్భాగం కావాలి. ఇవాళ అటువంటి దాంట్లో ఎకనామిక్స్ కానీ పొలిటికల్ సైన్స్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ రాజకీయ పాఠ్యాంశాల్లో వక్తృత్వ పోటీలు కానీ ఇవాళ రచన పరంగా కానీ ఇవాళ భాష మీద రాజకీయం మీద పూర్తి అవగాహనతోటి కమాండ్ వచ్చేటువంటి విధంగా ఎకనామికల్ ఇప్పుడు ఇవాళకి కూడా నేను ఎంతోమందిని చూస్తుంటా కాన్స్టిట్యుయెన్సీకి కాన్స్టిట్యూషన్కి తేడా తెలవదు. ఎమ్మెల్యేలని వాళ్ళు ఇదే క్వశ్చన్ అడగండి, ఒక 10% తప్పు చేస్తారు. నా కాన్స్టిట్యూషన్ అంటే పొలిటికల్ టర్మినాలజీ. ఆ రోజు మీకు ఎటువంటి శిక్షణ అందించారు? శిక్షణ అంటే ఇదే చెప్పాను కదా, ఈ పాఠ్యాంశాలు ఇవి ఖచ్చితంగా అక్కడే ఉండాలి. స్పోర్ట్స్ అంతర్భాగం కావాలి, అక్కడే వ్యక్తిత్వ వికాసం కూడా ముఖ్యం కావాలి, నాలెడ్జబుల్ పాలిటీషియన్ రావాలి అనేటువంటి భావన. ఎన్టీ రామారావు గారు ఈవినింగ్ సెక్రటేరియట్లో కాలం గడిపి తన ఇంట్లో సందర్శకులను కలిసి ఈవినింగ్ ఇన్ఎవిటబుల్గా పార్టీ ఆఫీస్కి వచ్చేవారు. ఇన్ఎవిటబుల్గా ఎన్ఐపిసి స్టూడెంట్స్ తోటి ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఇంటరాక్ట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ 9 నెలలు అపురూపమైనటువంటి అనుభవం, మధురానుభూతి నిజంగా చెప్తున్నాను. నా బ్యాచ్మేట్స్ అంటే అప్పుడు 89లో 2 టికెట్లు ఇచ్చారు,
అందరికీ టికెట్లు ఇద్దామనుకున్నారు. కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఈ యొక్క ప్రయోగాలు చేయటంలో కొంత ఆమోదం, యాక్సెప్టెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. వీళ్ళందరికీ అవకాశాలు వస్తే మన ఉద్యోగాలు పోతాయేమో అనుకుని ప్రాక్టికల్ పాలిటీషియన్స్ చాలామంది ఆ రోజు భావించారు. వీళ్ళంతా ఎన్టీ రామారావు గారి గూఢచారులని భావించి మంత్రులు కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకోలేదు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.